ఇక అల్లుడి కోసం మామ రంగంలోకి దిగారు హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వెళ్లారు. కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ అయ్యారు. అయితే అల్లు అర్జున్ ను వివాదాలు చుట్టుముట్టిన సమయంలో ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. మా పీసీ మా ప్రెసిడెంట్ వచ్చిండ్రు. అదే కాన్ఫ్లిక్ట్ కి ఏమైనా ఎండ్ చేయాలని మన ఆలోచన, దాన్ని ఏమైనా చర్చించారా సార్? ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. కాసేపటి క్రితం అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడికి వచ్చారు, గాంధీ భవన్ కు వచ్చారు. ఈ గాంధీ భవన్ కు వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిని కలిసేందుకు ప్రయత్నం చేశారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ ఆ సమయంలో ప్రెస్ మీట్ లో ఉన్నారు. ఇక దీపదాస్ మున్షి చంద్రశేఖర్ రెడ్డిని కలిసినా ఆమె ఏం మాట్లాడలేదు. రెండు కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, ఆ సమయంలో మీడియా చంద్రశేఖర్ రెడ్డిని చుట్టుముట్టడం, దాంతోపాటుగా అదే సమయంలో ఇటు మున్షి చంద్రశేఖర్ రెడ్డిని గుర్తుపట్టకపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ రెండు అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడకపోయి ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే మామ కోసం, అల్లుని కోసం మామ రంగంలోకి దిగాడని చెప్పుకోవచ్చు. ఆయనను ఏబిఎన్ ఆయనను ప్రశ్నించింది. ఆయన క్లియర్ గా రెండు విషయాలు చెప్పిండు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతను, నేను మా పార్టీకి సంబంధించినటువంటి పీసీసీ చీఫ్, అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జ్ గాంధీ భవన్ లో ఉంటే వాళ్ళని కలవడానికి వచ్చినట్టు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. పార్టీ కూడా ఈ రాజకీయాలకు సంబంధించి ఎలాంటి సంబంధం లేకపోయినా రాజకీయాలు ఇన్వాల్వ్ అయితే, అంటే ఇటు పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఇన్వాల్వ్ అయితే అల్లు అర్జున్ రిలాక్సేషన్ దొరుకుతుంది అని ఆయన మామ భావించినట్టు తెలుస్తోంది.